అరబ్ మరియు ఆఫ్రికన్ పెట్టుబడులు మరియు అంతర్జాతీయ సహకారంపై ఎగ్జిబిషన్ మరియు కాన్ఫరెన్స్ కోసం ఆన్పాసివ్ ఒక వ్యూహాత్మక భాగస్వామి. ఈజిప్షియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మరియు కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ఆధ్వర్యంలో 26వ ఎడిషన్లో యువత అభివృద్ధికి ఆధారం, అవకాశాలు మరియు సవాళ్లు అనే నినాదంతో అరబ్ మరియు ఆఫ్రికన్ ఇన్వెస్ట్మెంట్ మరియు అంతర్జాతీయ సహకారం యొక్క కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ కార్యకలాపాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. అరబ్ దేశాలలో అక్టోబర్ 30 నుండి నవంబర్ 3, 2023 వరకు రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేఖ్లో టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ అయిన ఆన్పాసివ్ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఇది అరబ్ యొక్క ప్రాముఖ్యతను చూపుతుంది. దేశాలు మరియు ఆఫ్రికా నిరంతరం మారుతున్న ప్రపంచంలో సాంకేతికత మరియు కృత్రిమ మేధస్సును తీసుకుంటాయి మరియు ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాలను కలిసి డిజిటల్ పరివర్తన మరియు మెషిన్ లెర్నింగ్ వైపు ప్రేరేపిస్తాయి. అన్ని అధ్యయనాలు మరియు అంతర్జాతీయ నివేదికల ద్వారా సాంకేతికత ప్రభావం సామాజిక మరియు దేశం మరియు ప్రజలందరి ఆర్థికాభివృద్ధి ఇది ప్రతిష్టాత్మకమైన జాతీయ ఎజెండా ద్వారా సాధించడానికి అన్ని నాయకులు మరియు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న లక్ష్యం. ఈ ఎగ్జిబిషన్ మరియు కాన్ఫరెన్స్ పెట్టుబడి వాతావరణాన్ని సృష్టించడంలో మరియు ఆలోచనలు మరియు దర్శనాల మార్పిడిని ప్రోత్సహించడంలో మరియు ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ప్రాజెక్టులు మరియు అవకాశాలను చూపించడంలో ఈజిప్టు నాయకత్వం మరియు ప్రభుత్వం యొక్క నిరూపితమైన దిశకు కొనసాగింపు. అరబ్ మరియు ఆఫ్రికన్ ప్రపంచంలో అగ్రగామిగా మరియు మధ్యప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికాలో అత్యంత ప్రభావవంతమైన దేశాలలో ఒకటిగా మారింది మరియు ఆర్థిక శ్రేయస్సు మరియు పరివర్తనను సాధించే లక్ష్యంతో పోటీతత్వ మరియు విభిన్న ఆర్థిక వ్యవస్థను సృష్టించడంలో ఈజిప్ట్ యొక్క 2030 దృష్టిలో స్థిరమైన అభివృద్ధిని ప్రారంభించింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరియు నైపుణ్యాలు. ఉత్పాదక వ్యూహాత్మక భాగస్వామ్యం. ఈ సంవత్సరం సమావేశం ఆన్పాసివ్తో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇది సమాచార సాంకేతికతలో ప్రపంచ అగ్రగామిగా ఉంది. ఇది పూర్తి సమగ్ర భవిష్యత్ నెట్వర్క్ కోసం ఉత్తమ పరిష్కారాలు మరియు ఎంపికలను సూచించే విస్తృత శ్రేణి కృత్రిమ మేధస్సు ఉత్పత్తులు మరియు అప్లికేషన్లను పంచుకోవడం గర్వంగా ఉంది. మీ పర్యావరణంతో ఉత్పాదక కమ్యూనికేషన్ కోసం కనెక్ట్ ప్లాట్ఫారం మరియు భవిష్యత్తుకు గేట్వే మరియు ట్రాకర్. ఇది ఎలక్ట్రానిక్ సాధనం మరియు పూర్తి వ్యాపార విశ్లేషణ పరిష్కారం, అలాగే కృత్రిమ మేధస్సు ఆధారంగా పెద్ద సంఖ్యలో ప్రోగ్రాంలు మరియు ఉత్పత్తులు. ఆన్పాసివ్ యొక్క సీఈఓ అయిన ఇంజనీర్ మహ్మద్ కమల్ వ్యూహాత్మక భాగస్వామ్యంతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అరబ్ మరియు ఆఫ్రికన్ యూనియన్ మరియు అంతర్జాతీయ సహకారం యొక్క ప్రదర్శన మరియు సదస్సుతో మేము వ్యూహాత్మక భాగస్వామ్యంతో చాలా సంతోషంగా ఉన్నాము మరియు విజయంపై మాకు నమ్మకం ఉంది. ఈ కాలం మరియు దాని లక్ష్యాలను నెరవేర్చండి. ఆన్పాసివ్ దాని సాంకేతికతలు మరియు అధునాతన ఉత్పత్తుల ద్వారా చిన్న, మధ్య మరియు పెద్ద కంపెనీలు మరియు ప్రాజెక్టుల ప్రక్రియలు మరియు కార్యకలాపాలను బలోపేతం చేయడానికి మరియు వేగవంతం చేయడానికి, మార్కెటింగ్ సాధనాలను అభివృద్ధి చేయడానికి, ఆటోమేటెడ్ కేర్ మరియు డిజిటల్ పరివర్తన రంగంలో వాటాదారులతో సంబంధాల నిర్వహణను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆర్థిక వ్యవస్థ తాజా కృత్రిమ మేధస్సు సాంకేతికతల ఆధారంగా డిజిటల్ వృద్ధి మరియు మార్కెటింగ్తో ముడిపడి ఉంది మరియు డిజిటల్ పరివర్తన రంగంలో ప్రపంచం గొప్ప రేసును చూస్తున్నట్లు మేము చూస్తున్నాము మరియు అరబ్ మరియు ఆఫ్రికన్ ఆర్థిక వ్యవస్థల యొక్క పెరిగిన ప్రాముఖ్యతను మేము గుర్తించాము. ఈ సాంకేతికతలు మరియు ఉత్పత్తులు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు వారి జాతీయ ఆదాయాన్ని బలోపేతం చేయడానికి ఇది భవిష్యత్ తరాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మరియు ఈ దేశాల సంపద మరియు వనరుల స్థిరత్వానికి ఉత్తమ మార్గంలో దోహదం చేస్తుంది. సుసాన్ అల్ఖాలిని ఆన్పాసివ్ కంపెనీకి ప్రొఫెషనల్ కన్సల్టెంట్ మరియు మీడియా కంపెనీ సీఈఓ ఆశాజనకమైన అరబ్ మరియు ఆఫ్రికన్ మార్కెట్లలో ఉనికిని బలోపేతం చేయడానికి మరియు సహకారాన్ని స్థాపించడానికి మరియు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి మరియు ప్రోత్సహించడానికి పాల్గొనడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆన్పాసివ్ ఉత్పత్తులు మరియు ప్రోగ్రాంలు ఇది ప్రాంతీయంగా మరియు అంతర్జాతీయంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దాని స్థానాన్ని బలపరుస్తుంది.